రెడ్ క్రాస్ అంటే రక్తదానం ఐక్యతే కాదు, మానవతావాదం కలబోసిన సేవా మార్గం. ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ రెడ్ క్రెసెంట్ మూవ్మెంట్ దినోత్సవం కేవలం ఒక సంస్థ పుట్టినరోజు కాదు, మనిషి మనిషికి అండగా నిలబడే మానవతా భావానికి ఒక గుర్తింపు. ఈ నెల 8న రెడ్ క్రాస్ డే సందర్భంగా కథనం. సాధారణంగా రెడ్ క్రాస్ అనగానే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది రక్తదానం. కానీ రెడ్ క్రాస్ సేవల పరిధి అంతకంటే ఎంతో విశాలం. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు, ప్రమాదాలు, వ్యాధులు, అనాథలు, వృద్ధులు, ఎక్కడ మానవ బాధ ఉంటే అక్కడ రెడ్ క్రాస్ సేవ చేయి కనిపిస్తుంది. మానవత్వమే ప్రధాన ధ్యేయం. రెడ్ క్రాస్ ఉద్యమం ప్రపంచానికి చెప్పిన గొప్ప సందేశం. జాతి, మతం, దేశం, భాష అనే భేదాలకు అతీతంగా బాధలో ఉన్న మనిషిని ఆదుకోవడం. వరదలు వచ్చినా, భూకంపాలు సంభవించినా, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారైనా అత్యవసర సహాయం అందించే తొలి సంస్థల్లో రెడ్ క్రాస్ ఒకటి. అది కేవలం వైద్య సహాయం కాదు, బాధలో ఉన్న వ్యక్తికి ధైర్యం చెప్పడం కూడా. ఒక యూనిట్ రక్తం ఒక జీవితానికి ఆశ అనే భావనను ప్రజలలో బలంగా నాటింది రెడ్ క్రాస్ ఉద్యమమే. అత్యవసర సమయాల్లో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల్లో స్వచ్ఛంద రక్తదానం సంస్కృతిని విస్తరించడంలో రెడ్ క్రాస్ కీలక పాత్ర పోషిస్తోంది. యువతలో సేవాభావాన్ని పెంపొందిస్తూ రక్తదానం మహాదానం అనే సందేశాన్ని గ్రామాల నుండి నగరాల వరకు తీసుకువెళ్తుంది. తుఫానులు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో ఆహారం, దుస్తులు, తాగునీరు, వైద్య సేవలు అందించడం రెడ్ క్రాస్ సేవలలో ముఖ్యమైనవి. అనేక కుటుంబాలు తిరిగి సాధారణ జీవితం వైపు నడిచేలా చేయడంలో ఈ సంస్థ పాత్ర ప్రశంసనీయం. పాఠశాలలు, కళాశాలల్లో యువ రెడ్ క్రాస్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సేవా దృక్పథం పెంపొందిస్తున్నారు. సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా యువతను తీర్చిదిద్దడం ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఈ నెల 8న జరుపుకునే రెడ్ క్రాస్ డే సందర్భంగా మనమందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటేనని రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి తెలిపారు. రక్తదానం చేయడం మాత్రమే సేవ కాదని, అవసరంలో ఉన్న మనిషికి తోడుగా నిలబడడం కూడా మానవత్వమేనని, మన చుట్టూ బాధలో ఉన్నవారిని ఆదుకునే చిన్న ప్రయత్నమే అయినా సమాజాన్ని మరింత మానవీయంగా మారుస్తుంది. రెడ్ క్రాస్ చెప్పే అసలైన సందేశం కూడా అదేనని, సేవలోనే మానవత్వం, మానవత్వంలోనే నిజమైన ఐక్యత ముఖ్యమన్నారు. నల్గొండ రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలు గతంలో కంటే మరింత విస్తృతపరచడం జరిగిందని, అంబులెన్సు, మహాప్రస్థానం, వృద్ధులు ఉల్లాసంగా గడిపేందుకు అన్ని సౌకర్యాలు సైతం కల్పించడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మే 8 వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ మరి గత 50 సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందిస్తూ నల్గొండ ప్రజలకు చాలా దగ్గరగా అన్ని విషయాల్లో ఆదుకుంటా ఉన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మే 8 ఏదైతే రెడ్ క్రాస్ ఫౌండర్ హెన్రీ డూయంట్ గారి జన్మదిన సందర్భంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క దినాన్ని చాలా గొప్పగా చేస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళందరి యొక్క బాధలలో మనం పాలు పంచుకోవాలని వాలంటీర్స్గా రెడ్ క్రాస్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి వారు జర్మనీలో జన్మించినప్పటికీ వారు ఏదైతే తీసుకున్న నిర్ణయం రెడ్ క్రాస్ను స్థాపించి ఏదైతే సోల్డర్స్కు మనం రక్తం అందించాలని రక్త నిధులు ఏర్పాటు చేయటం, మరి దానిలో భాగంగా నల్గొండలో మరి ఇప్పటికి గత 25 సంవత్సరాలుగా బ్లడ్ బ్యాంక్ నడుపుతూ ఉన్నాం. మరి దీనికి కలెక్టర్ గారు ప్రెసిడెంట్గా వహిస్తారు, చైర్మన్గా మిగతా బాడీ అంతా కూడా మెంబర్స్ కలిసి ఎన్నుకుంటారు. మరి ముఖ్యంగా నల్లగొండకు సంబంధించి మరి ఎవ్రీ ఇయర్ ఒక 3,000 నుంచి 3,500 రక్త నిధి సేకరించి ఎవరైతే అవసరార్థున్నారో వారికి అందుబాటులో ఉంచుతూ ఉన్నాం. మరి అదేవిధంగా జనరిక్ మెడిసిన్స్ కూడా మరి చాలా తక్కువ ధరలో అయితే ప్రజలైతే అయితే బ్రాండింగ్ పోకుండా మరి వారి యొక్క అవసరాలని కూడా అందిస్తూ ఉన్నాం. దాదాపు రోజు 300 మంది మా రెడ్ క్రాస్ బ్లడ్ మన జనరిక్ మెడికల్ స్టోరు అవుట్లెట్కి వస్తూ ఉన్నారు. మరి అదే కాకుండా మరి ఎండాకాలంలో ప్రజల రోడ్డు మీద పోయే వారికి దాహత తీసే విధంగా చల్లని మంచినీరు అందిస్తూ ఉన్నాం.
అదేవిధంగా ఈ మధ్య ప్రణామ్ అని ఒక మంచి కార్యక్రమం మాకు గవర్నమెంట్ ముఖ్యమంత్రి ద్వారా ఒకటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మరి దాంట్లో ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ చక్కని ఆహ్లాదంగా ఉండేటట్టుగా వారికి క్యారమ్ బోర్డు, అదేవిధంగా మిగతా ఆటలు, మరి అదేవిధంగా పేపర్లు, ఇంటర్నెట్ అన్ని సదుపాయాలు కల్పించి వారు మానసికంగా ఏదైతే వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా వారు చాలా చురుకుగా ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఈ గవర్నమెంట్ ఉద్దేశం ఏదైతే ఉందో దానికి 100కు 100% నల్గొండ రెడ్ క్రాస్ పూర్తిగా వారికి సేవలు అందిస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేద్దాం. అదేవిధంగా ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో ఉంచాము. అదేవిధంగా డెడ్ బాడీని షిఫ్ట్ చేయడానికి మహాప్రస్థానం కూడా అందుబాటులో ఉంచాము. చాలా చక్కని కార్యక్రమాలన్నీ కూడా మా యూత్ వాలంటీర్స్ అదేవిధంగా మేమంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం. మరి రేపు 8న జరగబోయే మే 8 ఏదైతే హెన్రీ డ్యూయంట్ గారి జయంతి ఉందో వారికి నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా నల్గొండ రెడ్ క్రాస్ ముందు వరుసలో ఉంటుందని ప్రజలందరికీ తెలియజేస్తూ తప్పకుండా రెడ్ క్రాస్లో మీరంతా కూడా భాగస్వాములు కాండి. ఈ నెల మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతూ ఉంది. మరి నెల మొత్తం కూడా కొత్త మెంబర్లను తీసుకుంటా ఉన్నాం. 1650 రూపాయలు కడితే జీవితకాల సభ్యత్వం ఇస్తాం. మరి దానికి కలెక్టర్ గారు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా అందరూ దీన్ని మెంబర్షిప్ తీసుకోవాల్సిందే కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు.